శ్రోతలకు నమస్కారం. మన కథామాధుర్యంలో మరో చక్కని కథ. కథ పేరు అమ్మ మనస్సు. ఒక ఊర్లో రామలక్ష్మి అనే ఒక పేదింటి స్త్రీ ఉండేది. ఆమెకు బిడ్డ పుట్టిన వెంటనే భర్త చనిపోయాడు. ఉన్న ఒగానొక కొడుకు రఘుని ఎంతో గారాబంగా పెంచుకున్నది. ఆ ఊర్లో కూలి పనులు చేసుకుంటూ బతుకు తెరువు సాగించింది. కొడుకు తనలా కూలి పనులు చేయకూడదని భావించి తనే కష్టపడి పనిచేస్తూ రఘుని చదివించింది. అలా రఘు బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిపోయాడు. పట్నంలో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక వచ్చి తల్లిని తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఎన్నాళ్ళైనా రావటం జరగలేదు. అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రామలక్ష్మి ఆస్తో ఎదురు చూస్తూనే ఉంది. అక్కడ రఘు ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. నిజానికి అతనికి తల్లి మీద ప్రేమ ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఉండే గాయం తాలూకా వికృత రూపం, ఆమె అనే చిన్నప్పటి నుండి భయం, ఆ భయం అసహ్యంగా మారింది. ఏదో యాక్సిడెంట్ అవ్వడం వల్ల అలా మారిపోయిందని అమ్మ చెప్పడం గుర్తుంది. అంతే తప్ప ఆ యాక్సిడెంట్ గురించి తనకి పెద్దగా గుర్తులేదు. దాని వలన తల్లి కుడి కన్ను మూసుకుపోయి చుట్టూ ఉన్న చర్మం కమిలిపోయి ఉంటుంది. అందుకే తల్లికి దూరంగా పట్టణానికి వచ్చేశాడు. అలా కొంతకాలానికి పెళ్లి కూడా చేసుకున్నాడు. తల్లి తనని చూడాలని వచ్చినప్పుడు తన పిల్లలు ఆమెను చూసి భయపడ్డం చూసి తల్లిని ఇక రావద్దని చెప్పేశాడు. రామలక్ష్మి కన్నీళ్లు కక్కుకుంటూ ఊరికి తిరిగి వచ్చేసింది. కొద్ది రోజులకే ఆమె బాధతో మరణించింది. రఘు తల్లి కర్మకాండలు చేయటానికి ఊరికి వెళ్ళాడు. కార్యక్రమాలు పూర్తయ్యాక తల్లి గదిలో ఉన్న ఇనప్పెట్టిని తెరిచి చూశాడు. అందులో ఒక కొత్త చీర, చిన్న డబ్బుల మూట, ఒక మెరిట్ సర్టిఫికేట్ కనిపించాయి. అది తనకి 6 ఏళ్ల వయసున్నప్పుడు బ్రేవ్ మదర్ పేరిట అమ్మకి కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డు. అది చూసి ఆశ్చర్యంగా ఉండిపోయిన రఘు భుజంపై ఒక చెయ్యి పడటంతో ఉలిక్కిపడి చూశాడు. తన స్కూల్ టీచర్ గుప్తా సార్. రఘులోని ఆశ్చర్యం అర్థమైనట్లు చూస్తూ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. రఘు, నువ్వు చూసిన సర్టిఫికేటు మీ అమ్మ నీ కోసం చేసిన త్యాగానికి గుర్తు. నీకు 6 ఏళ్ళున్నప్పుడు స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మంటల్లో చిక్కుకున్న నిన్ను తన ప్రాణాలకు తెగించి మీ అమ్మ కాపాడుకుంది. ఆ మంటల వలనే మీ అమ్మ ముఖం కూడా కాలిపోయి కొంత భాగం వికృతంగా మారిపోయింది. అది నీ కోసం మీ అమ్మ చేసిన త్యాగం. కానీ నీకు మాత్రం ఆమెను అసహించుకునే కారణంగా మిగిలింది. నీ వలన జరిగిన గాయం కంటే దాన్ని కారణంగా నువ్వు ఆమెను అవమానించిన పంపేయటమే ఆమెని ఎక్కువగా బాధించింది. అయినా అదంతా చెప్పి నిన్ను మార్చుకోవాలని ఆమె చూడలేదు. శరీర సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం చూసి మాత్రమే తన బిడ్డ తనని ప్రేమించాలని ఎదురు చూస్తూనే మరణించింది అంటూ అమ్మ గొప్పతనాన్ని చెప్తూ ఉంటే రఘు కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. అదే నిజమైన అమ్మ మనస్సు.